మన ఆధునిలో అదిరిపోయిన ఆపరేషన్ సింధూర్ గణపతి దైవభక్తితో పాటు దేశభక్తి పెంపొందించేలా ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ను ఆదర్శంగా తీసుకుని మన ఆధునిలోని నారాయణగుంట స్ట్రీట్లో వినూత్నంగా గణపతిని కొలువుదీర్చారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 30 మందికి పైగా భారతీయులు చనిపోయారు. యావత్ భారతదేశం కంటతడి పెట్టింది. అప్పుడే ఇండియా ఘాటుగా స్పందించి ఉగ్రవాదుల స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆపరేషన్ చేసి భారత సత్తాను చాటుతుంది. వాయుసేన విరుచుకుపడంతో పాకిస్తాన్ దద్దరిల్లింది. అప్పుడు ఇండియా సగర్వంగా తల ఎత్తుకొని స్ఫూర్తి నింపింది. ఇదే స్ఫూర్తితో గణేష్ మండపం అంతా ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ని తెలిసేలా తీర్చిదిద్దింది. ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్లో ముఖ్యమైన ఘట్టాలను వివరిస్తూ గణపతి రూపాన్ని కూడా ఆర్మీ జవాన్గా ఉగ్రవాదుల్ని కాళ్ళతో తొక్కుతూ సామాన్య ప్రజలను కాపాడుతూ ఉన్న విగ్రహం ఆధునిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మీరు కూడా ఇంతవరకు చూడలేదా అనుకుంటే వెంటనే వెళ్ళి చూసేయండి. మరిన్ని ఇలా ఆధునిలో ఉన్న లేటెస్ట్ గణపతుల విగ్రహాలు చూడాలంటే మన ఆధుని ఇన్స్టాగ్రామ్ పేజీని తప్పగా ఫాలో అవ్వండి. ఈ వీడియోను నలుగురు షేర్ చేసి దేశభక్తిని చాటండి. జై హింద్, జై జవాన్, జై గణపతి, జై బోలో. మన ఆధునిలో సాధారణ విగ్రహాలతో పాటు ఇలా దేశభక్తిని దైవభక్తిని చాటేలా ఎన్నో వినూత్నమైన విగ్రహాలతో ఈ సంవత్సరం ప్రతిష్ఠించడం మనకు గర్వకారణం.